స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లాలో 2029 నాటికి అందరికీ గృహ నిర్మాణం అనే లక్ష్యాన్ని సాధించేందుకు అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. ప్రభుత్వం జీఓఆర్టీ నంబర్ 9 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద ఇప్పటికే ఇల్లు మంజూరు చేయబడి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు సహాయం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని, ఎస్సీ బీసీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు, పీవీటీజీ లబ్ధిదారులకు 1,00,000 అదనంగా ఇంటి నిర్మాణం కోసం అందించామన్నారు. ఈ ఆర్థిక సహాయం 10/12/2024 నాటికి నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది. కలెక్టర్ ఇంకా ఏమన్నారంటే, పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అదనపు ఆర్థిక సహాయం లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్మాణాలు పూర్తి చేసిన తరువాత బిల్లును వెంటనే సమర్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నుంచి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జియో నంబర్ 9 13/25 వచ్చిన జియో ప్రకారమే ప్రత్యేకంగా ఎస్టీస్, ఎస్సీస్, బీసీస్ అండ్ పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళకి స్పెసిఫిక్ అడిషనల్ బడ్జెట్ ప్రతి ఒక్క హౌస్కి కేటాయింపు జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా ఎస్సీస్కి అంటే షెడ్యూల్ కాస్ట్కి ఒక 50,000, బీసీస్కి బ్యాక్వర్డ్ క్లాసెస్కి 50,000, ఎస్టీస్కి షెడ్యూల్ ట్రైబ్స్కి ఒక 75,000, అలాగే పీవీటీజీస్కి 1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటి, ఎక్కడెక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు వాళ్ళకి. ఇది కాకుండా ఈ ఎంత అమౌంట్ ఒకసారి కాకుండా అది కూడా స్టేజ్ వారీగా ప్రతి ఒక్క స్టేజ్కి ఒక 15,000, ప్రతి ఒక్క స్టేజ్కి కట్టిన తర్వాత 15,000 మనం ఇంకా అదనంగా ఇస్తాం. సో ఇప్పటి వరకు వచ్చిన ఆదేశం మేరకు 1.8 lakhs ఇప్పటి వరకు మనం ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ హౌజెస్కి మనం ఇచ్చాం. ఇది కాకుండా పీవీడీజీస్ కోసం ఒక పిఎం జన్మన్ ఒక వేరే స్కీమ్ ఉండేది. దీంట్లో 2,39,000 2.39 lakhs మనం ఇప్పటి వరకు ఇచ్చాం. కానీ ఇప్పుడు ఈ జియో నంబర్ 9 వచ్చిన తర్వాత ఎస్సీస్కి అదనంగా ఒక 50,000 అంటే 2,30,000, అలాగే బీసీస్కి కూడా సేమ్ 2,30,000, అలాగే ఎస్టీస్కి ఒక 2,55,000, అలాగే పీవీటీజీస్కి ఇంకా చాలా ఎక్కువ, ఇన్ఫ్యాక్ట్ ఒక 3,39,000 అంటే 3.39 lakhs ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ ఒకటే ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరిక ఒకటే. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఈ అదనంగా ఇంకా ఆర్థిక సాయం తీసుకొని దయచేసి మీరు అందరూ మీ ఇంటి స్థలం దగ్గర వెళ్ళి అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో కొన్ని ఇళ్ళు ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి దయచేసి మీరు అక్కడ గృహ ప్రవేశం మీరు అందరూ చేయాలి.